హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు నరియప్పు 143. సో నేనైతే ఛానల్లో లాంగ్ వీడియో పెట్టక చాలా అంటే చాలా రోజులు అయిపోయింది. సో అందుకే ఈరోజు ఇంకొక లాంగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ వీడియో ఏంటి అంటే మొన్న శివరాత్రి రోజు వీడియో అనమాట. ఆ రోజు నేనైతే గుడికైతే వెళ్ళడం జరిగింది. సో అక్కడ డెకోర్ అంతా మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేయడం జరిగిందనమాట. సో చూడండి, కేర్ఫుల్గా చూడండి, లాస్ట్ వరకు చూడండి. అక్కడ టెంపుల్ దగ్గర డెకోర్ ఎంత బాగుందంటే చాలా బాగుంది అసలు. సెట్టింగ్ కానీ అదంతా చాలా బాగా పెట్టారనమాట. మేము శివరాత్రి రోజు ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు వెళ్ళమండి. ఈవినింగ్ 4 ఆ టైంకి వెళ్తూ ఉంటే మాకు కొంచెం టెంపుల్లో రష్ అయితే ఉండదని చెప్పేసి మేము ఎవ్రీ ఇయర్ కూడా ఈవినింగ్ అయితే వెళ్తూ ఉంటాం అనమాట. అలానే ఈ ఇయర్ కూడా 4:15 వరకు అయితే టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. అక్కడైతే అసలు రష్ లేదండి. చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా ఖాళీగా ఉంది టెంపుల్ అయితే. సో అక్కడ సెట్టింగ్ అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుందన్నమాట. యాక్చువల్గా ఇలాంటి స్టాచ్యూ అయితే నేను మొన్న సంక్రాంతికి ఏపీలో వాడపల్లికి వెళ్ళినప్పుడైతే అక్కడ చూశానమాట. అక్కడ చూసి చాలా బాగుంది అనుకున్నాను. బట్ ఈరోజు ఇంత దగ్గరగా చాలా ఫ్రీగా చూసి చాలా హ్యాపీగా అనిపించింది వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే. ఇలా ఒకటనే కాదండి, టోటల్ సెట్ అంతా అయితే ఎక్సలెంట్గా ఉందన్నమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఆ సెట్టింగ్ అయితే. వెంకటేశ్వర స్వామి విగ్రహం కానివ్వండి, లేకపోతే శివలింగాలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. నంది విగ్రహం ఏంటి. సో ఫైనల్గా ఓవరాల్గా సెట్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మనం ఆగుతామా? ఇలాంటి సెట్టింగ్ అనిపించిందంటే మనం ఎక్కడైనా వీడియో తీసుకోకుండా, ఫొటోస్ తీసుకోకుండా అయితే ఆగం కాబట్టి. సో వీడియోస్ తీస్తూ నేను కూడా వీడియో అయితే తీయించేసుకున్నానండి. సో మనకు అలా మెమరీ లాగా అలా ఉంటుంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కానీ మ్యాక్సిమం ట్రై చేస్తాను మెమరీస్ అన్నీ కలెక్ట్ చేసుకొని దాచుకోవడానికి. సో చాలామంది అనుకుంటూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా పిక్స్ అయినా ఎక్కడికి వెళ్ళిన వీడియోసే అనుకుంటారు, కానీ బట్ ఇట్స్ కలెక్షన్ ఆఫ్ మెమరీస్ అండి, అంతే. ఇక్కడ ఒక్కొక్క స్టాచ్యూ అయితే ఒక్కొక్క డిఫరెంట్ వే అని చెప్పొచ్చండి. చాలా అంటే చాలా బాగుందన్నమాట. దేనికదే హైలైట్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా సెట్టింగ్ అయితే సూపర్ ఉందండి. సో శివరాత్రి రోజు అయితే టెంపుల్ అయితే ఫ్రీగా ఉంది, రష్ లేదు. రష్ లేకుండా ఫ్రీగా ఉండి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా అయిందనమాట. ఇదంతా దర్శనం అయిపోయిన తర్వాత బయట చాలా ఫ్రీగా ఉంది కాబట్టి నేను ఇలా వీడియోస్, ఫొటోస్ అవన్నీ తీసుకోవడం అయితే జరిగింది. అయ్యో, ఇక్కడ కన్నయ్య చేతిలో అయితే ఫ్లూటే లేదండి. అసలు పెట్టలేదా లేదంటే ఎవరైనా తీసుకొని వెళ్ళిపోయారో కూడా తెలియదు అనమాట. కన్నయ్య అయితే చాలా బాగుండే, బట్ చేతిలో అయితే ఫ్లూట్ మిస్ అయింది. కానీ కన్నయ్య ఎలా ఉన్నా కానీ చాలా బాగుంటారు కాబట్టి ఫైన్, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా చెప్తున్నాను కదండి, ఏది చూసినా ఒకదానికి మించి ఇంకొకటి స్టాచ్యూస్ అయితే చాలా బాగున్నాయి. నాకు ఓవరాల్గా సెట్టింగ్ అయితే టూ గుడ్ అనే చెప్తాను. చూడండి, ఈ పిక్ అయితే అసలు ఎంత బాగుందో కదా. ఈ సెట్టింగ్ అయితే అసలు నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో అలాగే మనకి ఎక్కడ చూసినా కానీ శివలింగాలే కనిపిస్తూ ఉన్నాయి. గుడి కూడా డెకోర్ చాలా బాగుంది, టెంపుల్ డెకోర్ అంతా. చూడండి, ఇంకా ఎక్కడ చూసినా మనకి శివలింగాలు అయితే ప్రత్యక్షం అవుతూ ఉన్నాయన్నమాట. అంతకంటే అదృష్టం ఏముందండి. ఇంకా చూడండి, సెట్టింగ్ అయితే చాలా బాగుంది. ఓవరాల్గా టెంపుల్ డెకార్ కూడా చాలా బాగుందండి. చాలా ఎఫర్ట్స్ పెట్టి చేశారనిపించింది. సో ఇంకా ఇది కూడా తీసుకున్నాను అనమాట వీడియో. చాలా అంటే చాలా బాగుంది ఇది. సో వీలైనంత వరకు మనం ఎంతవరకు అయితే మెమరీస్ కలెక్ట్ చేసుకోగలమో అంతవరకు అయితే మ్యాక్సిమం నేను ట్రై చేసి తీసుకుంటానండి. తీసేసుకుని వీడియో ఎడిటింగ్ అయితే చేసేసుకుని అలా యూట్యూబ్లో పెట్టేసామనుకోండి, మనకి లైఫ్ లాంగ్ మెమరీ అయితే ఉంటుందని చెప్పేసి కాన్సెప్ట్ కూడా నేనైతే తీసుకుని వీలున్నా లేకపోయినా కొంచెం లేట్ అయినా కానీ వీడియో అయితే ఎడిటింగ్ చేసి 1 మంత్ తర్వాత కావచ్చు, 2 మంత్స్ తర్వాత కావచ్చు, వీడియో అయితే అలా యూట్యూబ్లో పెట్టేస్తానండి. ఇట్స్ ఏ కలెక్షన్ ఆఫ్ మెమరీస్ అంతే. నేను తర్వాత ఎప్పుడైనా ఫ్యూచర్లో చూసుకోవడానికి యూజ్ అవుతుంది కాబట్టి నేను అలా పెట్టేస్తూ ఉంటాను అనమాట. సో ఈ పిక్ కూడా చాలా అంటే చాలా బాగుంది నాకు. సో స్లోగా అప్పుడప్పుడే స్టార్ట్ అవుతూ ఉన్నారు జనాలు. మళ్ళీ ఈవినింగ్ అవుతుంది కాబట్టి అప్పుడే ఇంకా స్లోగా జనాలు అయితే గుడికొస్తూ ఉన్నారనమాట. అంటే స్లోగా రష్ అనేది స్టార్ట్ అవుతూ ఉంది. సో ఓవరాల్గా ఆ రోజైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ టెంపుల్లో దర్శనం అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చొని పీస్ఫుల్గా మాట్లాడుకుంటూ అలా ఉన్నామన్నమాట. అలా వీడియోస్ అనేది తీసుకున్నాను. స్క్రీన్ అంటే చాలా చాలా బాగా పెట్టారండి. స్క్రీన్స్ కానీ మనకి ఇక్కడ ఫ్రీ దర్శనం ఉంది. 100 రూపీస్ టికెట్ దర్శనం కూడా అవైలబుల్లో ఉందన్నమాట. సో ఇంక ఇక్కడ అమ్మవార్లను అయితే ఎంట్రన్స్లో మనం టెంపుల్లోకి ఎంటర్ అవుతూ ఉంటే అమ్మవార్లు ఉన్నారండి. అమ్మవార్ల సెట్టింగ్ కూడా చాలా బాగుంది.
సో ఇంకా మా పాపనైతే ఫొటోస్ అయితే తీసేస్తున్నా అనమాట. తనకి అమ్మవారు అంటే చాలా ఇష్టం అండి, అందుకే తనే ఆగి ఫోటో తీయమని చెప్పేసింది. నేనైతే వీడియో కూడా కవర్ చేసేసాను అక్కడే. ఇంకా అలా అమ్మవారి దగ్గర వీడియో అయితే తీసేసుకున్నానండి. తీసేసుకుని ఇంకా అలా ఇంటికైతే రిటర్న్ అవుతూ ఉన్నామన్నమాట. సో ఇక్కడ మా పాప, అక్క వాళ్ళ పాపలు ఇద్దరు కలిసి ఇక్కడ శివలింగం దగ్గర కూర్చోమని చెప్పేసి వాళ్ళని ఫోటో అని చెప్పేసి వాళ్ళకి నేనైతే వీడియో అయితే కవర్ చేసుకున్నాను అనమాట. ఎందుకు అంటే వీడియో అంటే రారు కాబట్టి ఫోటో తీస్తానని చెప్పేసి వీడియో కూడా కవర్ చేసేసాను అక్కడికక్కడే. సో ఇదనమాట అండి శివరాత్రి అయితే ఇలా జరిగింది, ఇయర్కి ఇలా జరిగింది. సో నేనైతే ఫాస్టింగ్ లేను, జాగారం లేనండి, ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ వల్ల నేనైతే ఫాస్టింగ్ ఉండలేకపోయాను అండ్ దట్టు జాగారం కూడా చేయలేకపోయాను. సో అదొకటే కొంచెం బాధగా అనిపించింది. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. చూద్దాం, అంతా బాగుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫాస్టింగ్ కానీ జాగారం కానీ చేసి ఇది చేసుకుంటానండి. సో ఇంకా ఈ శివరాత్రికి అయితే ఇలా అయిపోయిందనమాట. సో ఇదిగా ఫైనల్ లుక్ అయితే చూసేసేయండి ఒక్కసారి. శివలింగము, అమ్మవార్లు అంతా చాలా బాగా పెట్టారు సెట్టింగ్ అయితే. అంటే ఇయరే కాదండి, ఎవ్రీ ఇయర్ కూడా చాలా అంటే చాలా బాగా పెడతారు సెట్టింగ్, చాలా బాగుంటుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కింద కామెంట్ కూడా చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. వీడియో ఎలా ఉంది, టెంపుల్ సెట్టింగ్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్, టేక్ కేర్.